అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోబోతున్నాయా? ఓవైపు జెనీవాలో ఇరు దేశాల చర్చలు జరుగుతుంటే మరోవైపు యుద్ధానికి ట్రంప్ కాలు దువ్వుతున్నారు. మిడిల్ ఈస్ట్కి దాదాపు 150కి పైగా సైనిక కార్గో విమానాలు వెళ్ళాయి. మరో 24 గంటల్లో F-35, F-32, F-16 వంటి 50 యుద్ధ విమానాలు తరలించే అవకాశం ఉంది. ఇరాన్తో సైనిక యుద్ధానికి ట్రంప్ మొగ్గు చూపుతున్నారు. అమెరికా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగేలా ట్రంప్ స్కెచ్ వేస్తున్నారు. అమెరికా చర్యలపై ఇరాన్ అప్రమత్తమవుతుంది. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో సైనిక విన్యాసాలు చేసింది. తమను తక్కువ అంచనా వేయొద్దంటూ ఖమేనీ హెచ్చరిస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య ఏ క్షణమైన యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ దేశాల్లో టెన్షన్ పెరిగిపోతుంది. మరోవైపు అమెరికా అలాగే ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరుగుతున్న చర్చలు రెండో దఫా 3 గంటల్లోనే ముగిశాయి. వివాదాస్పద అణు కార్యక్రమానికి ఇరాన్ చరమగీతం పాడాలన్న ప్రధాన డిమాండ్తో గతంలో జరిగిన తొలి దఫా పరోక్ష అణుచర్చలకు కొనసాగింపుగా మంగళవారం నాడు జెనీవాలో ఇరాన్ అమెరికాల మధ్య ఈ చర్చలు జరిగాయి. ఓమెన్ దౌత్యవేత్త నివాసంలో జరిగినటువంటి ఈ చర్చలు రెండో రౌండ్లో కేవలం 3 గంటల్లో ముగిసినట్టు తెలుస్తుంది. దీని ఫలితాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. అణుబాంబు తయారీ కోసం ప్రయత్నిస్తున్న ఇరాన్ను నిర్వహించడంతో పాటు ఆ దేశంలో పౌర హక్కుల ఉల్లంఘనకు స్వస్తి పలుకుతూ ప్రజారంజక పాలన అందించడం, ఖమేనీ ప్రభుత్వం గద్దె దిగడం వంటి డిమాండ్లతో అమెరికా ప్రతినిధి బృందం జెనీవాకు తరలివచ్చిందంటూ వార్తలు వచ్చాయి. రెండో రౌండ్ భేటీలో ఏ అంశాలు ప్రధానంగా టేబుల్ ఎజెండాగా చర్చకు వచ్చాయి ఇంకా పూర్తిగా తెలియరాని పరిస్థితి. అయితే ఈ చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు కుష్నర్ పాల్గొన్నారు. జేర్డ్ కుష్నర్ అలాగే పశ్చిమాసియాలో ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్లు పాల్గొన్నారు. ఇరాన్ తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ముడు చమురు రవాణా నౌక రాకపోకలను స్తంభింపజేస్తూ హర్ముజ్ జలసంధిని ఇరాన్ కొన్ని గంటల పాటు మూసివేసింది. దీంతో అది ఆయిల్ ధరలపై కూడా ఎఫెక్ట్ పడ్డ పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఈ చర్చలు కొనసాగుతున్నందున అమెరికా ఇరాన్ దక్షిణ సరిహద్దుల వెంబడి అమెరికా భారీ సైనిక నిర్మాణాన్ని అయితే చేపట్టింది. టోటల్గా ఇరాన్ చుట్టూతా ఇప్పటికే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఉంది. అలాగే గెరాల్డ్ ఆర్ఫోర్డ్ నౌక చేరుకోబోతుంది. వెనిజువేలా నుంచి ఇరాన్ వైపు వస్తుంది. దీంతో అటు వాషింగ్టన్ ఇటు టెహ్రాన్ ఈ ఇద్దరు దేశాలకు చెందినటువంటి దౌత్యవేత్తల చర్చలు ఇప్పుడు అమెరికా డిమాండ్లపై ఇరాన్ ఎక్కడ రాజీ పడగలదా అనే దానిపైన ఎక్కువగా ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇరాన్ అనేది యురేనియం సుసంపన్నతను పూర్తిగా వదిలేయాలనేది ప్రధాన డిమాండు. అంటే యురేనియాన్ని మొత్తానికే వదిలేయాలి, అణ్వాయుధాలు అనేది ఒకటి. రెండవది దానికి క్షిపణి వ్యవస్థ ఏదైతుందో బాలిస్టిక్ క్షిపణులు అంటారు. అంటే ఖండాంతర క్షిపణులు ఉంటాయి ఇరాన్ దగ్గర చాలా పెద్ద స్థాయిలో ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాలిస్టిక్ క్షిపణుల వ్యవస్థలో ఇరాన్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సిస్టమ్ బిల్డ్ చేసుకుంది. ఎక్కువగా రష్యా సహకారంతో ఈ క్షిపణులను ఇరాన్ పోగు చేసుకోగలిగింది. సో అవి తగ్గించుకోవాలనేది రెండో ప్రధాన డిమాండ్. ఇక మూడోది ఏంటంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే ఆ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో మిగిలిన ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో ఇది కొన్ని దేశాలకు సహాయం చేస్తుంది. ఆ ఆర్థిక సైనిక సహాయాన్ని వదిలేయాలంటూ వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా ఈ 3 భాగాలు ఇరాన్ ప్రాంతీయ శక్తికి మూల స్తంభాలుగా ఉన్నాయి. మనకు తెలిసిందే 2023లో గాజాల యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ టెహ్రాన్ ఏం చేస్తుందంటే ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వాళ్ళు చాలా ఎదురు దెబ్బలు తింటున్నారు. అంటే హెజ్బుల్లాకు, హమాస్కు వీళ్ళు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశారు, సైనిక సహాయం చేశారు, అక్కడ దెబ్బతిన్నారు. అలాగే సిరియాలో వీళ్ళకి అనుకూలమైనటువంటి బషర్ అల్ అసద్ పాలన పడిపోయింది. ఇరాన్ యొక్క వైమానిక రక్షణ వ్యవస్థలు, అణు సౌకర్యాలు మొత్తం తుడిచిపెట్టిపోయాయి. ఇరాన్ యొక్క ప్రధాన సామర్థ్యాల్లోని దాని బాలిస్టిక్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి మాత్రమే చెక్కు చెదరకుండా ఉన్నాయి, ఖండాంతర క్షిపణులు. ఇప్పుడు ఇరాన్ బలమంతా అదే. ఖండాంతర క్షిపణులు ఎక్కువ పెడితే ఇప్పుడు మొన్న ఇజ్రాయెల్పై అంత గట్టిగా దాడి చేయగలిగారంటే ఇరాన్ బలం అదే. బాలిస్టిక్ క్షిపణులు, ఖండాంతర క్షిపణులు ఏవైతే ఉన్నాయో కొన్ని వేల కిలోమీటర్లు దూసుకెళ్ళి విధ్వంసం చేయగలవు, అది ఇరాన్ బలం. సో ఇక్కడ ఇరాన్కు కొంతమంది ఫ్రాక్సీలు ఉన్నారు, కొంతమంది తోక సంస్థలు ఉన్నాయి. వీళ్ళు పెంచి పోషిస్తున్న తోక సంస్థలు ఇవి చాలా డేంజరస్గా ఉన్నాయి. ఇరాన్ యొక్క ప్రాంతీయ ప్రభావం ఈ మిత్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో కొన్ని చుట్టుపక్కల దేశాలు మిలీషియాలను ప్రోత్సహిస్తున్నారు, మిలీషియా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు, ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. వీటిలో లెబనాన్లోని హిజ్బుల్లా నంబర్ 1, అలాగే ఇరాక్లోని షియా మిలిషియాలు,
అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ యెమెన్లోని హౌతీలు. ఇది అందరికీ తెలిసిందే. హౌతీలు ఎర్ర సముద్రంలో చాలా డేంజరస్ ఫెలోస్. అక్కడ ప్రతి నౌకని హైజాక్ చేస్తూ అక్కడ ఆ ప్రాంతానంతా తమ గుత్తాధిపత్యం తీసుకున్నారు. అలాగే గాజాలో హమాస్, ఇంకా వీళ్ళు మొన్నటిదాకా ఇజ్రాయెల్తో పోరాడారు. హమాస్, హెజ్బుల్లా వీళ్ళ సంగతి తెలిసిందే. దాంతోపాటు పాలస్తీన్ ఇస్లామిక్ జిహాద్, ఈ మొత్తం టెర్రర్ గ్రూపులన్నిటికీ ఇక్కడ ఇరాన్ ఫండింగ్ చేస్తుంది, ఆయుధాలు ఇస్తుంది, సైనిక సహాయం చేస్తుంది. సో ఇవి ఆపాలి. ఫస్ట్ ఈ వ్యవహారాలన్నీ కూడా ఆపాలి ఇరాన్. ఇదొక టేబుల్ అజెండాగా పెట్టారు వాళ్ళు అమెరికన్స్. తర్వాత న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే తయారు చేద్దాం అనుకుంటున్నారో, అణ్వాయుధాలు సుసంపన్నత ఏదైతుందో దాన్ని మొత్తం ఆపాల, కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలి, ఆపాల. యురేనియం శుద్ధి అనేది అసలు ఒక్క అణువు కూడా ఉండొద్దు ఇరాన్ దగ్గర. ఇది వాళ్ళ ఫస్ట్ డిమాండ్. ఈ రకమైనటువంటి డిమాండ్లతో వీళ్ళు ప్రస్తుతం, అలాగే బాలిస్టిక్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పినట్టుగా అవి కూడా తగ్గించాలి. సో ఈ డిమాండ్లన్నీ కూడా పెట్టారు. మరి ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి శాశ్వత ఒప్పందం, అదే అణు కార్యక్రమానికి సంబంధించి ఈ ఫ్రాక్సీలు ఎవరైతే ఉన్నారో, హెజ్బుల్లా, ఈ మిలిషియా గ్రూపులు, హమాస్, తర్వాత హౌతీలు, వీళ్ళందరినీ కూడా కట్టడి చేయాలి. అసలు వాళ్ళకి మద్దతు ఇవ్వద్దు, వాళ్ళకు ఎట్లాంటి సపోర్ట్ చేయొద్దు. సో ఇది వాషింగ్టన్ వాదిస్తుంది. అయితే మరి టెహ్రాన్ ఏం చేయబోతుంది? ఇప్పుడు దీన్ని నిజంగా వీళ్ళు దీనికి ఒప్పుకుంటారా లేదా అనేది ఇప్పుడు కొంత ఆలోచించాల్సిన అంశం. ఒకవేళ ఈ ఫ్రాక్సీలు ఏవైతే ఉన్నారో వాళ్ళ కార్యకలాపాలను తాత్కాలికంగా తగ్గించుకోవడానికి దారితీసిన అమెరికా అధికారులు దాన్ని నమ్ముతారా లేదా అనేది చూడాలి. సో ఏదేమైనా ఒక అవగాహన వస్తే కనుక అది ఎలా ఉంటుందనేది ఇంకా తెలియని పరిస్థితి. అయితే ప్రస్తుతం చర్చలు ఎలా జరిగాయి ఏంటనేది తెలియదు. ఇదంతా ఒక ఎత్తు. సో ఇక్కడ ఇరాన్ ఎంత ఛాలెంజ్ చేస్తుందంటే, ఇక్కడ ఇజ్రాయెల్ కావచ్చు, పశ్చిమ దేశాలు కావచ్చు, భయపడేది ఏంటంటే ఇరాన్ కనుక అణ్వాయుధాలు తయారు చేస్తే క్షిపణుల్లో న్యూక్లియర్ వార్ హెడ్స్, అణ్వాయుధాల వార్ హెడ్లను నింపి క్షిపణులతో ప్రయోగాలు చేస్తే పశ్చిమ దేశాలకు వణికే ఇక. ఎందుకంటే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇరాన్ లాంటి మితవాద దేశాలు, మత ఛాందసవాద దేశాలు చాలా ప్రమాదకరంగా పరిణమించాయి. పశ్చిమ దేశాలు ముఖ్యంగా అరబ్ దేశాల్లో ఏ దేశం ఇట్లా లేదు. ఇరాన్ లాంటి కరుడుగట్టిన ఛాందసవాద పాలకులు, అందుకే వాళ్ళకి గద్దె దిగాలి. ప్రజలు అదే కోరుకుంటున్నారు ఇరాన్లో, వాళ్ళకి గద్దె దిగాలి. ఒకప్పటి 1979 ముందున్న ఇరాన్ కావాలంటున్నారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు అమెరికా దానికోసం ప్రయత్నిస్తుంది. సో అది సిచ్యువేషన్. ఇక్కడ ఒకవేళ యుఎస్ ఇరాన్ ఒప్పందం ఏదైనా గణనీయమైనటువంటి ప్రగతిని సాధిస్తే అది ఎక్కడ దాకా ఉంటుందని చెప్పలేం, దాని ఫలితాలు ఎలా ఉంటాయని. కానీ ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ నుంచి గల్ఫ్ దేశాల వరకు అమెరికా మిత్ర దేశాలు ఈ సంక్షోభం పరిష్కారం కోసం పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఆందోళన చెప్తుంది. అసలు ఈ చర్చలే వద్దు, ఫస్ట్ ఇరాన్ కట్టడి చేయాలంటే వాళ్ళ మీద అటాక్ చేయాలని చెప్తుంది. అలాగే ఈ వాళ్ళ సైనిక స్థావరాలను కూడా డిస్ట్రాయ్ చేయాలని చెప్తుంది. సో ఇది పరిస్థితి. ఇక ఇప్పటికైతే మొన్న జరిగిన యుద్ధం 12 రోజులు జరిగింది. ఇజ్రాయెల్ మధ్యలో B2 బాంబులతో అమెరికా ఈ ఇస్ఫహాన్, నతాంజ్, ఫోర్డో వీటి మీద విరుచుపడింది. అవన్నీ మనకు తెలిసినాయి. అది బాగా దెబ్బతిన్న ఆయుధాలను దెబ్బతీసింది. అలాగే ఇరాన్ను వాళ్ళ బాలిస్టిక్ క్షిపణులు ఎక్కుపెట్టి టెల్ అవీవ్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ కూడా విలవిల్లాడింది. ఆ డ్యామేజ్ ఇంకా బయటికి తెలియదు, కానీ నిజంగా ఇజ్రాయెల్ను కూడా ఇరాన్ గట్టిగానే దెబ్బతీసింది మిసైల్ దాడులతో. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఇదే సమయంలో మరి ఇజ్రాయెల్లో కొందరు వాషింగ్టన్ ఇజ్రాయెల్ ప్రాధాన్యతల కంటే తన సొంత వ్యూహాత్మక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చనే ఆందోళన కూడా ఇజ్రాయెల్లో మొదలైంది. ఎందుకంటే ఒకవేళ అమెరికా సైనిక చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటే పట్టుబడుతున్నారు. ఇక్కడ దౌత్యం కనుక విఫలమైతే, చర్చలు విఫలమైతే రెడీగా ఉండాలంటున్నారు. ఎస్, ఇదంతా ఒకెత్తు. ఇక నేను మీకు ఇప్పుడు అసలు విషయం చెప్పబోతున్నాను. ఇప్పటిదాకా చర్చల సారాంశం చెప్పాను. చర్చలకు సంబంధించిన ఫలితాలు ఇంకా ఏమనేది తెలియదు. ఇది జరుగుతున్న డిమాండ్లు, అక్కడ జరుగుతున్న చర్చలు. అందులో విట్కాఫ్ ఉన్నారు, కుష్నర్ నాడు, ట్రంప్ అల్లుడు, ట్రంప్ కూడా పరోక్షంగా పాల్గొంటున్నాడు. ఇది పక్కన పెడదా కాసేపు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక హర్ముజ్ జలసంధి అని మీకు నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. హర్ముజ్ జలసంధి అనేది వాణిజ్య రవాణా మార్గం. ఇదే కీలకం ఇరాన్కు. ఇక్కడ కొన్ని గంటల పాటు ఇరాన్ ఆపింది. ఇక్కడ మేమేం తక్కువ కాదని చూపించడానికి వాళ్ళ క్షిపణులు, వాళ్ళ ఆయుధాలన్నీ కూడా అక్కడ ప్రయోగాలు చేశారు. నిన్న బల ప్రదర్శన చేశారు. ఇందులో చైనా, రష్యాకు సంబంధించినటువంటి కొన్ని వాహక నౌకలు, ఓడలు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని
ఏదైతే డిఫెన్స్ సంబంధించినటువంటి వాహక నౌకలు అవి చేరినట్టుగా సమాచారం అందుతుంది. కన్ఫర్మేషన్ అనేది ఇంకా క్లారిటీగా రావాల్సి ఉంది. సో ఇక్కడ ఈ హర్ముజ్ జలసంధి వేదికగా ఇరాన్, రష్యా, చైనా ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించాయనేది ఒక డౌట్. అది పక్కన పెడితే ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా అబ్రహం లింకన్, గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఈ రెండు కూడా చాలా విధ్వంసకరమైనటువంటి వాహక నౌకలు. ఒక్కొక్క దాని మీద కనీసం 100 విమానాలు ఉంటాయి ఆల్రెడీ. విధ్వంసమే ఇంకేముండదు. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పింటాను నేను. సో అవి కనుక పని మొదలు పెడితే ఎంత భయంకరమైన విధ్వంసం ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. అవి శత్రువుల కళ్ళు గప్పి ఎరకన్నా దాడి చేయొచ్చు. అక్కడ నుంచి దాడి చేసి మళ్ళీ సేఫ్గా తిరిగి వస్తాయి. ఈ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అయితే చాలా డేంజరస్. అది ఒక కదిలే యుద్ధక్షేత్రం అంటారు దాన్ని. అది వెనిజులా నుంచి ఇప్పుడు ఇరాన్ వైపు వస్తుంది. తూర్పు మధ్యధార నుంచి, రెడ్ సీ నుంచి ఇరాన్ వైపు కదులుతోంది. మీకు ఆపరేషన్ హ్యామర్ మీకు గుర్తుండే ఉంటుంది. హ్యామర్ ఆపరేషన్తో నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అనే క్షేత్రాల మీద అమెరికా దాడి చేసినప్పుడు ఈ ప్లేస్లో ఇందాక నేను చెప్పిన మెడిటేరియన్ సీ, రెడ్ సీ నుంచే అటాక్ చేశారనుకున్నారు. లేదంటే అక్కడ అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఖతర్లో, లేదంటే జోర్డాన్లో, ఈజిప్ట్లో, ఇంకా బహ్రెయిన్లో ఇక్కడ అమెరికన్ ఎయిర్ బేస్లు ఉన్నాయి. చుట్టూ ఇరాన్ చుట్టూ ఇలా ఉన్నాయి. ఈ ఎయిర్ బేస్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు. కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? B-2 బాంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ముస్సోరి నుంచి వచ్చాయి. అమెరికా ముస్సోరి నావల్ బేస్ నుంచి వచ్చాయి. అసలు అవి ఎలా ప్రయాణించాయో ఎవరికి కూడా తెలియదు. రాడార్ల కన్ను కప్పి, శత్రువుల కన్ను కప్పి ఎలాగైనా దూరిపోతాయి. ఒక చిన్న పక్షి మాదిరిగా ఉండే చిన్నపాటి యుద్ధ విమానాలు, కానీ చాలా భయంకరంగా అండర్ గ్రౌండ్ కూడా డ్రిల్ చేసి బాంబులు వదిలి విధ్వంసాన్ని సృష్టిస్తాయి. B-2 బాంబుల ప్రత్యేకత అది. ఇవన్నీ మీకు తెలిసిందే, మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా. సో ఇది అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఇప్పుడు ఈ యుద్ధ వాహక నౌకలు గల్ఫ్ ఆఫ్ పర్షియన్, అరేబియన్ సముద్రం నిండా చుట్టూ దక్షిణ ఇరాన్ చుట్టూతా మోహరించున్నాయి. ఇప్పుడు ఆలోచిద్దాం ఏం జరుగుతుంది. చర్చలు సఫలమా, విఫలమా? ఇంకా పదే యుద్ధం జరుగుతుంది అది ఇది అంటూ మేము ఈ వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని, వార్తలను మీకు చేరవేసిన క్రమంలో కొంతమంది నేను కామెంట్ చూశాను. అరే అక్కడ యుద్ధం ఏడ జరుగుతుంది, మీరు ఊరికే జనాల్ని మీకు మాత్రమే ఈ సమాచారం అంతుందా, మీరు ఎట్లా యుద్ధాలంటూ పెడుతున్నారు, వార్తలంటూ అంటున్నారు. నో నాట్ ఎవర్. అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాల గురించే మేము మీకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరుగుతుంది, ఇరాన్ చుట్టూ, మధ్యప్రాచ్యంలో, మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ అంతర్జాతీయ పరిణామాలు. ఎందుకంటే మనకు రిలవెంట్గా ఉంటాయి, మనకు లింక్ అయి ఉన్నాయి. యుద్ధాలు కనుక జరిగితే చమురు ధరల మీద ఎఫెక్ట్ ఉంటుంది, యుద్ధాలు కనుక జరిగితే బంగారం ధరల మీద ఎఫెక్ట్ ఉంటుంది, యుద్ధాలు కనుక జరిగితే అంతర్జాతీయ మార్కెట్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడో ఇరాన్లో అమెరికా, ఇరాన్ కొట్టుకుంటే మనకేంది అనుకోవచ్చు. డెఫినెట్గా మనకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. పశ్చిమాసియాలో, మిడిల్ ఈస్ట్లో యుద్ధాలు జరిగితే గల్ఫ్ కంట్రీస్లో ఆ పరిణామాలు అంతర్జాతీయంగా ఉంటాయి. ఇక్కడ కొన్ని దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి, దౌత్యపరమైన మార్గాలు ఉంటాయి. ప్రతి ఒక్క దేశం ఆయా దేశాలకు సంబంధించినటువంటి అంశాల్లో దూరకపోయినా, ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ఏదో రకమైనటువంటి స్పందన ఇవ్వాల్సి ఉంటుంది. మన భారతదేశం కూడా ఇక్కడ గమనిస్తుంది నిశ్చితంగా. ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ రీజన్ అయినా, ఏ ప్రాంతీయ లేదా అంతర్జాతీయ కలహాలైనా, కొట్లాట్లైనా కూర్చొని మాట్లాడుకోవాలి, దౌత్యపరమైన అంశాలతో చర్చించుకోవాలి, వాటికి పరిష్కారం వెతకాలంటూ మనం చెప్తున్నాం. రష్యా ఉక్రెయిన్కి అదే చెప్పాం. అలాగే ఇజ్రాయెల్, మన ఎంత మిత్రదేశమైనా ఇజ్రాయెల్కు ఇరాన్ మధ్య యుద్ధమైనా మనం ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు, వాళ్ళిద్దరికీ అదే చెప్పాం. ఎవరు అంతర్జాతీయ పరిణామాలున్నా మోదీ స్వయంగా వెళ్ళి ఉక్రెయిన్ వెళ్ళారు, రష్యా వెళ్ళారు. ఇవన్నీ కూడా మనం జరుగుతున్న పరిణామ క్రమాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళతో ఫోన్లలో మాట్లాడతారు. ఏదైనా కూర్చొని మాట్లాడుకోండి, సమస్య పరిష్కరించుకోండి, విధ్వంసం, వినాశనం వద్దు అని మనం చెప్తాం. ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఈ వార్తల గురించి పదే మీకు చెప్పడం ద్వారా మిమ్మల్ని అంతర్జాతీయ పరిణామాలకు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఆ పరిణామాలు మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదే సమాచారాన్ని మీకు చేరవేసేది మా ప్రధాన ఉద్దేశం. రైట్, ఇది పరిస్థితి. సో ఏ క్షణమైనా అమెరికా, ఇరాన్ మధ్య ఏదైనా జరగవచ్చు. చర్చలు సఫలమై ఇరాన్ సరెండర్ అయితే కనుక నో ఇష్యూ, యుద్ధమే ఉండదు. ఇంకా అందరం అదే కోరుకుందాం, అదే జరగాలని కోరుకుందాం. ఇరాన్ కనుక అణ్వాయుధాలను వదిలేసి కామ్గా ఈ టెర్రరిస్టులకు, ఆ మిలిషియా గ్రూప్లకు, హిజ్బుల్లాకు, హమాస్కు, లేదంటే పాకిస్తాన్ ఓడుకో, ఐసిస్ ఓడుకో, లేదా అక్కడ ఏమైనా హౌతీగాళ్ళకో, లేదా పాలస్తీనా గ్రూపులకో
ఇలాంటి టెర్రర్ గ్రూప్లకు సహకారం అందించకుండా ఆర్థికంగా సైనికంగా ఎట్లాంటి సపోర్ట్ చేయకుండా ఉంటే అది చాలా మంచిది. ఇంకా కానీ వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఫండింగ్ చేస్తూ అంతెందుకు పాకిస్తాన్ దాకా వచ్చారు. మనకెందుకు అనుకుంటున్నచ్చు, మీరు ఒక్కసారి ఆలోచించండి. పాకిస్తాన్ దాకా వచ్చారు. హమాస్ పాకిస్తాన్ దాకా వచ్చింది. హమాస్ కమాండర్లు హెజ్బుల్లా కమాండర్లు పాకిస్తాన్కి వచ్చి బహవల్పూర్లో పాకిస్తాన్లో చర్చలు జరిపిపోయారు. మన పక్కన ఉన్నటువంటి లాహోర్లో చర్చలు జరిపిపోయారు. 2 సార్లు వచ్చిపోయారు. ఈ విషయం మన వార్తా సంస్థలు కూడా బయటపెట్టాయి. పాకిస్తాన్ నుంచి కూడా మనకు ఆ ఇన్పుట్స్ వచ్చాయి. అసలు హమాస్ తరహా దాడులు చేయాలని కూడా భారత్లో ప్లాన్ చేశారు. ఇప్పుడు చెప్పండి, మనకెందుకు అనుకోండి, ప్రతిదీ ఇక్కడ జరుగుతుంది అదే. ఇరాన్ మనకు సాంస్కృతిక వారసత్వ ఏదో రిలేషన్స్ ఉన్నాయి, ఏదో ఉన్నాయని మనం అనుకుంటాం. దేశాల మధ్య దౌత్య సంబంధాలు వాణిజ్య సంబంధాలు బాగానే ఉంటాయి, కానీ ఇంటర్నల్గా జరిగేది అదే. ఇక్కడ తుర్కీ కూడా అదే చేస్తుంది. తుర్కీ కూడా భారత్తో మాకు మిత్రదేశమే అని చెప్తూనే పుల్లలు పెడుతోంది. ఏకంగా ఆపరేషన్ సింధూర్లో తుర్కీ సంబంధించినటువంటి టెక్నీషియన్లు, తుర్కీ అంటే టర్కీకి సంబంధించినటువంటి ఆపరేటర్లు కూడా వచ్చి మనపై యుద్ధం చేశారు. వాళ్ళ డ్రోన్లు ప్రయోగించారు. పాకిస్తాన్ వాడికి అది ఎలా ప్రయోగించాలో తెలివి లేకపోతే టర్కీ నుంచి ఇక్కడికి వచ్చి విమానంలో వచ్చి కరాచీలో లాహోర్లో దిగి వాళ్ళకి యుద్ధంలో సహకరించి ఆ డ్రోన్లను మన మీద ఇసిరేశారు వాళ్ళు. ఎస్, ఇది నిజమే. మనం ఒక తుర్కీ ఆపరేటర్ని కూడా ఆపరేషన్ సింధూర్లో మట్టుబెట్టాం. వాళ్ళ డ్రోన్లను కూల్చిన డ్రోన్లన్నీ కూడా ఎక్కడివి? టర్కీ నుంచి వచ్చినవి. షెబాజ్ షరీఫ్ కాడ పోయి అక్కడ వాడు అదే మాట్లాడతాడు, మీరు మాకు డబ్బులు ఇవ్వాలి, మాకు సహకరించాలి, మేము టెర్రరిస్టులను పెంచి పోషిస్తామని. ఇది అంటే ఎందుకు మనకు సంబంధం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ చేస్తుంది కూడా అదే. ఈ 3 ప్రయారిటీలు: అణు కార్యక్రమాలు ఆపాలి, ఫ్రాక్సీ సంస్థలను ప్రోత్సహించొద్దు, అలాగే ఈ బాలిస్టిక్ క్షిపణి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి. రైట్, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఒకసారి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అమెరికా ఇరాన్ మధ్య చర్చల అంశానికి సంబంధించి మీకు ఏమైనా అవగాహన ఉంటే ఒక్కసారి ఏ దేశం ఎలా ఉండాలి, లేకుంటే ఎలాంటి పరిస్థితులు మీరు కోరుకుంటున్నారు, ప్లీజ్ కామెంట్. అండ్ అలాగే ఈ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలుగు దేశాల మధ్య జియో పొలిటికల్ ఇష్యూస్ చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. మీకు ఎవ్రీడే మీకు మన రెగ్యులర్ లైఫ్లో కూడా మనం చూస్తున్నాం. బంగారం వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి అంటే ఈ జియో పొలిటికల్ ఇష్యూసే. ఇదే. సో ఈ మొత్తం పరిస్థితులకు కూడా అంతర్జాతీయ పరిణామాలే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్.